హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. సో మనం ఇక్కడ గమనించవచ్చండి ఆర్ఆర్బి. సో ఇంతకుముందు మనము గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మీద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే డిగ్రీకి బిఫోర్ మనకి 10th ఆర్ ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ గురించి, ఇందులో మరి పోస్టుల సంఖ్య ఎంత ఉంది అనేటువంటి దాని గురించి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ అండి, స్టార్టింగ్ డేట్స్ అండి, ఎండింగ్ డేట్స్ కానీ, దీనికి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉన్నాయి, సో వీటి గురించి అలానే సిలబస్ ఎలా ఉంది అనేది మనము ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఒకసారి మీరు గమనించగలరు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది రైల్వే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఆ పోస్టుల గురించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్, మీరు వెబ్సైట్ని కానీ గమనించినట్లయితే మనకి సో 20/9/2024 మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 21/9/2024. ఓకేనా, 21/9/2024 అంటే సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మరి క్లోజింగ్ డేట్స్ కానీ గమనించినట్లయితే మనకి 20/10/2024 అంటే వచ్చే నెల అక్టోబర్ మనకి 20వ తారీఖు వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే డేట్ ఫర్ ఫీజు పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. సో మీరు ఫీజు పేమెంట్ అనేటువంటిది మనకి క్లోజింగ్ డేట్ కానీ గమనిస్తే సో 21/22వ తారీఖు కూడా మీకు పేమెంట్ అనేటువంటిది కట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలానే డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ మనం చేసుకోవడానికి 23వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇక్కడ నవంబర్ 1వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 10 డేస్ వరకు ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇందులో ఉన్నటువంటి ఈ పోస్టులను కానీ గమనిస్తే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్, ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అనే పోస్టులు ఇచ్చారు. అలానే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి పోస్టులు ఇచ్చారు. ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఇచ్చారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఇలా మనకి 4 కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఒకసారి ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ 12++2 కేటగిరీ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ ఏం లేదంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 12th. సో 12th అంటే ఏమవుతుంది, క్వాలిఫికేషన్ ఆఫ్ 12+ అని చెప్పేసి ఇచ్చారు. +2 స్టేజ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది సో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. 12th క్వాలిఫికేషన్ అంటే మనకి ఇంటర్మీడియట్ అండి. సో మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆర్ ఈక్వలెంట్స్ ఎగ్జామినేషన్ అండ్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years. సో మీ ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే 18 to మనకి ఇక్కడ 33 years ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, మనకు 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు మనకి 30 years ఉండేది, ఇప్పుడు మనకి 33 years ఇవ్వడం జరిగింది. అంటే మినిమం మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే 18, మ్యాక్సిమం వచ్చేసరికి 33 years ఉండాలి. సో దాని గురించి ఇక్కడ ఒకసారి ఈ పోస్టుల వద్ద కూడా గమనించవచ్చు. ఇందులో వచ్చేసరికి ప్రీవియస్గా మనకి ఎంత ఉంది అంటే 30 years ఉంది, కానీ ఇక్కడ ఉండి ప్రతి పోస్టుకు కూడా ఏం చేశాడు 33 years ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ కేటగిరీని కానీ గమనిస్తే మొత్తం మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 3,445 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ 3,445 పోస్టులలో మీరు గమనిస్తే ఫస్ట్ వన్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అనేటువంటి పోస్టులు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో మొత్తం మనకి ఇక్కడ 2,022 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలానే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు గమనిస్తే 361 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే పోస్టులు 990 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్గా సంబంధించినట్లయితే 72 పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తంగా మీరు గమనించాల్సింది 3,445 పోస్టులతో మనకి ఇక్కడ సో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఉండే ఏజ్ లిమిట్, సో ఏమని ఇచ్చారంటే ఏజ్ లిమిట్ గురించి మనకి ది లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ది పోస్ట్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ విల్ బి రెక్డాన్. సో మనకి ఏం చేశాడు అంటే 2025 సో జనవరి 1st కల్లా మనకి ఇక్కడ సో డేట్ అనేటువంటిది ఎంత ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు ఏజ్ అనేది. సో ఇటువంటి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 to 33 years ఉండాలి అన్నాడు. అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కానీ గమనిస్తే మనకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1992
జనవరి 2 అనేటువంటిది ఉండాలి, అంతకంటే బిలో ఉంటే తీసుకోరండి. అలానే ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్ కానీ గమనిస్తే సో 1989 సంవత్సరము మనకి జనవరి 2వ తారీఖు నుంచి సో మనకి ఇక్కడ టార్గెట్ తీసుకుంటున్నాడు. అలానే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గమనిస్తే మనకి ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ గమనిస్తే సో ఏం చేశాడు అంటే మనకి జనవరి 2 నుంచి సో 1987 సంవత్సరం వరకు మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేటర్ దాన్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ కేటగిరీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ కేటగిరీ కానీ గమనించినా కానీ సో మనకి కంపల్సరీగా వచ్చేసరికి లోవర్ లిమిట్ వచ్చేసరికి 2007 జనవరి 1వ తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాడండి. మరి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనకి ఇక్కడ సో ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్ అయితే 3 years ఇచ్చాడు, ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీకి 5 years ఇవ్వడం జరిగింది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 3 years ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా మనకి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో సో దాని గురించి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఉండే సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ సో అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి ది డేట్ టైమ్ అండ్ వెన్యూస్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ విత్ సిబిటీస్ టైపింగ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ అడిషనల్ యాక్టివిటీస్ యాజ్ షల్ బీ ఫిక్స్డ్ బి ఆర్ఆర్బీస్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు మీకు గ్యారంటీగా ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ మనకి CBT 1 అండ్ CBT 2 అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఎగ్జామ్ అనేది మనకి CBT 1 ఉందండి, CBT 2 కూడా ఉంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని పోస్టులకు మనకి ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది, అలానే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, తర్వాత వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది అయిపోయిన తర్వాత సెలక్షన్ అనేటువంటిది తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అంటే టోటల్గా మనకి ఇక్కడ CBT 1 CBT 2 స్కిల్ టెస్ట్ అలా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. సో ఒకసారికి CBT 1కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ సిలబస్లో వచ్చేసరికి ఏం చేశారు అంటే సో ఎగ్జామ్ డ్యూరేషన్ విత్ మినిట్స్, మొత్తం మనకి ఎగ్జామ్ అనేది 90 minutes అనేటువంటిది ఎగ్జామ్ ఉందండి ఇక్కడ. ఇందులో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 40, ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 40 questions అనేటువంటివి సో మనకి జనరల్ అవేర్నెస్లో ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి 30 questions ఇవ్వడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్లో వచ్చేసరికి 30 questions. అంటే టోటల్గా ఏమవుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100, ఓకేనా. 100 questions విత్ 90 minutes. అంటే మొత్తం మనకి ఇక్కడ 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 1 mark ఉంటుందని చెప్పేసి అన్నారండి. మరి దీని గురించి మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 షుడ్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇందులో మీరు గమనిస్తే 1/3 నెగిటివ్ అనేది కూడా ఉంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి 1/3. అంటే మనకి ఎవ్రీ 3 questions గా రాంగ్ అయినట్లయితే 1 mark అనేది మీరు లాస్ అవుతారు. కానీ ఇక్కడ మనకి 1/3 నెగిటివ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఒకసారి మీరు ఈ సిలబస్ని క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయగలరు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్. మరి మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి ఏముంది అంటే నెంబర్ సిస్టము, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, సో ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ అథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో మొత్తం టోటల్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. అలానే రీజనింగ్లో కూడా మనకి ఏమవుతుంది అంటే వెర్బల్ రీజనింగు, అలానే నెక్స్ట్ లాజికల్ రీజనింగు, నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేటువంటివి 3 categories కూడా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మీరు చాప్టర్స్ గమనిస్తే ఎనాలజీ కానీ, అలానే నెంబర్ సిరీస్ కానీ, ఆల్ఫాబెట్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అలానే సిలాయిసము, జంబ్లింగ్ ప్రాబ్లమ్స్, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, ఇలా మొత్తం మనకి రీజనింగ్లో ఉన్నటువంటి లాస్ట్లో ఎక్సెట్రా అన్నాడు. కాబట్టి టోటల్గా మనకి రీజనింగ్లో ఏవైతే ఉందో అది మొత్తం చదువుకోవాల్సిందే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కానీ గమనిస్తే మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అంటే ఇక్కడ జీకే కానీ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో మనకి ఎక్సెట్రా అన్నాడు కాబట్టి సో అన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిందే. కాబట్టి ఇది ఏంటి అంటే టోటల్గా మనకి ఇక్కడ స్టేజీ 1కు ఉన్నటువంటి సిలబస్ అండి. అలానే నెక్స్ట్ స్టేజీ 2కు కూడా సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టేజీ 2లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో ఇక్కడ ఒకసారి టెస్ట్ అనేటువంటిది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి సిలబస్ చూడాలండి. ఈ సిలబస్లో వచ్చేసరికి టోటల్గా మనకి ఏమవుతుంది అంటే 90 minutes, టోటల్గా 120 questions. సో ఇంతకుముందు అనుకోండి 90 minutes మనకి ఏమవుతున్నాయి అంటే 100 questions. కానీ ఇక్కడ అలా కాదు, 90 minutes 120 questions ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి 50 questions, మ్యాథమెటిక్స్లో 35 questions, రీజనింగ్లో 35 questions, టోటల్గా మనకి ఇక్కడ 120 questions. మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏమవుతున్నాయి అంటే మనకి 120, ఈచ్ వన్ ఆఫ్ 1 mark, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇది మొత్తం కూడా మనకి ఏంటి అంటే స్టేజీ 2కు సంబంధించినటువంటి సిలబస్ అండి. ఓకే, నెక్స్ట్
మరి దీనికి సంబంధించి కూడా మనకి మీరు ఒకసారి ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయగలరు. సో దీంట్లో కూడా మనకి నెగిటివ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఇందులో మళ్ళీ నెగిటివ్ ఉందా లేదని మీరు అడగొచ్చు. గ్యారెంటీగా ఇందులో కూడా మనకి స్టేజ్ 1లో ఉన్నట్టు స్టేజ్ 2లో కూడా మనకి నెగిటివ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది మార్కింగ్లో. అది ఎంత అంటే ఇక్కడ ఉండే 1/3 అని ఇచ్చారు. అంటే 1/3 అనేది గ్యారెంటీగా రాంగ్ అయినట్లయితే గ్యారెంటీగా సో గ్యారెంటీగా ఏం చేస్తారంటే త్రీ క్వశ్చన్స్ కానీ రాంగ్ అయినట్లయితే గ్యారెంటీగా 1 మార్క్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. మరి సిలబస్ అనేటువంటిది గమనిస్తే మనకి ఈక్వల్గా స్టేజ్ 1లో ఏదైతే ఉందో స్టేజ్ 2కి సంబంధించి కూడా అదే ఉంది. కానీ ఒకసారి మీరు మ్యాథమెటిక్స్లో ఉండే నెంబర్ సిరీస్ కానీ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ సేమ్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయండి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిందే. అలానే జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ మనం వచ్చేసరికి జనరల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కూడా మీకు సో ఇక్కడ ఎనాలిసిస్, కాంప్లెక్షన్ అండ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఇది కూడా మనకి స్టేజ్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సిలబస్కి సంబంధించి లాస్ట్లో ఇక్కడ ఉండే ఎక్సెట్రా అన్నాడు కాబట్టి ఇందులో కూడా మనకి వెర్బల్ రీజనింగ్ చదవాల్సిందే, లాజికల్ రీజనింగ్, అలానే నెక్స్ట్ వచ్చేసరికి నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఈ 3 కేటగిరీస్ కూడా మనం తెలుసుకోవాల్సిందేనండి. అలానే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో కూడా సేమ్ ఇందులో మనకి స్టేజ్ 1లో ఉన్నట్టుగానే ఇందులో కూడా మనకి ఏం చేశారంటే స్టేజ్ 2లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్టేజ్ 2కి సంబంధించి మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి కొన్ని అయితే మనకి ఏమని ఇచ్చారు 10th స్టాండర్డ్ CBSE లెవెల్లో తీసుకోవాల్సి ఉంటుంది అన్నాడు. జనరల్ సైన్స్ అండ్ లైఫ్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి గ్యారెంటీగా 10th లోపు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో సిలబస్లో మనకి అవే ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్లో మనకి పాలిటీ కానీ ఎకానమీ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చదువుకోవాల్సింది. సో ఇదండి మనకి మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఇంతకుముందు మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎలాగైతే ఉందో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కూడా సో మనకి ఇచ్చినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీరు ఉపయోగించుకోండి. సో ఈ నోటిఫికేషన్ని మీరు గ్యారెంటీగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.